హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరెలా ఉన్నారు? అందరూ హ్యాపీగా, హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇవాళ బతుకమ్మ ఘాట్ ప్రగతి నగర్‌లో హ్యాండ్లూమ్ సిల్క్ ఎక్స్‌పో ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ మనకి పాత చీరలుంటాయి కదా! పట్టు చీరలు అలాంటివి వీళ్ళైతే తీసుకుంటారంట. అంటే పర్చేస్ చేస్తారంట. సో, అది కూడా ఫోను నంబర్స్ ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెక్ చేయండి. అలాగే ఇక్కడ ఎగ్జిబిషన్‌లో ఏమేమున్నాయి? ఏవి స్పెషల్‌గా అనిపించాయి? నా ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేది కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. ఇందులో మనకి ఫుట్‌వేర్ ఉన్నాయి. తర్వాత జ్యువెలరీ ఉంది. ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఇవన్నీ కూడా బావున్నాయండి. కలెక్షన్ అయితే నాకు నచ్చింది. యూనిక్‌గా కనపడుతూ ఉన్నాయి. బట్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా మనకి 1, 2 స్టాల్స్ మాత్రమే కనపడుతూ ఉన్నాయి. మిగతావన్నీ కూడా ఎక్కువ సిరామిక్ ఐటెమ్స్, బట్టలు ఇవే ఎక్కువ ఉన్నాయండి. ఇదంతా చూస్తూ ఉన్నారు కదా! మనము వెహికల్ పార్క్ చేసుకోవడానికి కూడా ఉంది. అంటే బైక్స్ మాత్రమే పార్క్ చేసుకోవచ్చు లోపల. వీకెండ్ అయితే క్రౌడ్ ఎక్కువగా ఉంటుందండి. వీక్ డేస్‌లో వెళ్ళండి ప్రగతి నగర్‌లో ఉన్నట్టయితే. అలాగే ఇక్కడ మనకి ఎంటర్ అవ్వగానే ఇలా డైరెక్ట్‌గా మనకి సిరామిక్ ఐటెమ్స్ కనపడతాయి. ఇవన్నీ కూడా పెద్దగా బార్గెయిన్ చేయడానికి వాళ్ళైతే ఒప్పుకోవట్లేదండి. సో, వాళ్ళు చెప్పిన దానికి ఒక 50, 100 ఐటెమ్‌ని బట్టి వాళ్ళు మనకైతే డిస్కౌంట్ ఇస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు చెప్పిన ప్రైజే కనపడుతూ ఉన్నాయి నాకైతే. వాళ్ళు అలాగే ఇస్తూ ఉన్నారు. సో, నేనేం తీసుకున్నాననేది కూడా ఈ వీడియోలో లాస్ట్‌లో షేర్ చేస్తాను. మామూలుగా అయితే శిల్పారామంలో చాలా ప్రైజీగా ఉంటాయండి సిరామిక్ ఐటెమ్స్ అన్నీ కూడా. అక్కడ బార్గెయిన్ చేయొచ్చు. బట్ చెప్పడమే చాలా ఎక్కువ చెప్తారనమాట. 3 టైమ్స్, 4 టైమ్స్ ఎక్కువ చెప్తారు. మనం ఎంత అడగాలి అనేది కూడా మనకు అర్థం కాదనమాట. అలా అయిపోతుంది. బట్ వీళ్ళేంటంటే చూస్తేనే ఆ ఐటెము మనకంత ప్రైజ్ ఉంటుంది ఇంచుమించు అని ఒక ఐడియా అయితే వస్తుందనమాట. అంటే మరీ ఎక్కువగా ప్రైజెస్ అయితే చెప్పట్లేదని నాకనిపించింది. సో, ఇక్కడ సిరామిక్ కుండీలున్నాయండి. చాలా వెరైటీస్ కనపడుతూ ఉన్నాయి. అలాగే సైజెస్ ఉన్నాయి, జాడీలున్నాయి. భలేగా ఉన్నాయసలు. నార్మల్‌గా నేను శిల్పారామంలో చాలా ఇష్టం నాకీ కలెక్షను. ఏది చూసినా అన్నీ కావాలనిపిస్తుంది. అన్నీ కొనేసుకోవాలనిపిస్తుంది. బట్ దేనికి యూజ్ చేస్తాము అనేదైతే క్వెషన్ మార్కే అండి. సో, అంత బావుంటాయన్నమాట ఐటెమ్స్ అన్నీ కూడా. ఇక్కడ కూడా అలాగే ఉన్నాయండి. నాకు భలే నచ్చాయి అన్నీ కూడా. ఫ్లవర్ వాజెస్ కూడా మంచిగా ఉన్నాయసలు. చూస్తూ ఉన్నారు కదా మీరు కలెక్షన్ అయితే చాలా బావుంది. ఇంకా ఇలా చూపిస్తే చాలా ఐటెమ్స్ ఉన్నాయండి. సిరామిక్ ఐటెమ్స్ అయితే. నేనైతే ఈ వీడియోలో మాక్సిమం కవర్ చేసేసాను. ఇంకా అక్కడ ఏమున్నాయో అన్నీ చూపించేసాను ఈ వీడియోలో. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఐడియా వస్తుంది. ఏదైనా బాగా నచ్చిందనుకుంటే వెళ్లి తీసుకోండి. వాళ్ళు కుండీలయితే కొంచెం మీడియం సైజ్ అలా ఉంటే రూ. 300 అలా చెప్తూ ఉన్నారండి. అవి కూడా మెటీరియల్ దేనితో ఉంది అనే దాన్ని బట్టి ఉంటుందనమాట. దాంట్లో కూడా క్వాలిటీ తేడా ఉంటాయండి. అంటే డిఫరెన్సెస్ ఉంటాయి. దాన్ని బట్టి ప్రైజెస్ చెప్తూ ఉంటారు. నేనైతే నాచారంకి వెళ్ళాను కదా! అక్కడ మొత్తం అన్ని సిరామిక్ పాట్స్ కలెక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. హోల్‌సేల్ ప్రైజెస్‌లో సేల్ చేస్తూ ఉంటారు వాళ్ళు. నేను అక్కడ చూసాను కాబట్టి కొంచెం ఐడియా ఉందనమాట. ఇక్కడ చూస్తున్నారా ఇవన్నీ కూడా కప్స్ అయితే హండ్రెడ్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి. టీ కప్స్, తర్వాత సర్వింగ్ బౌల్స్, సర్వింగ్ ప్లేట్స్ బాగా కనపడుతూ ఉన్నాయి. నార్మల్‌గా పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్‌లో ఇలాంటి కలెక్షన్ ఉంటుంది. మంచి మంచి కలెక్షన్. బట్ ఇక్కడ కూడా చాలా బావుంది. సూపర్ క్యూట్‌గా చిన్నగా ఉన్న సిరామిక్ కుండీలు గూడా ఉన్నాయండి. అలాగే తులసి కోట కూడా ఉన్నాయి. ఆహ్, ఇవన్నీ కూడా బావున్నాయన్నమాట. కలెక్షన్ అయితే నాకు నచ్చింది. జాడీలయితే ఈసారి కొంచెం స్పెషల్‌గా ఉన్నాయి. అలాగే ఏవైనా గ్రాసరీస్ పెట్టుకోవడానికి కూడా సిరామిక్ జార్స్ కొంచెం స్పెషల్‌గా కూడా కనిపించాయండి ఇక్కడ. తర్వాత హుండీలున్నాయి. అంటే సిరామిక్‌వన్నమాట. బావున్నాయి. పిల్లలకి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అందులో డబ్బులు దాచుకోవడానికి బావుంటుంది గదా! అలాగా కలెక్షన్ అయితే చాలా బావుంది. నేనొచ్చేసి 2 ఐటెమ్స్ తీసుకున్నానండి ఇక్కడ. ఇంకా వేరేవేం పర్చేస్ చేయలేదు. సిరామిక్ ఐటెమ్స్ ఒక్కటే పర్చేస్ చేశాననమాట. నేనేం తీసుకున్నాననేది కూడా ఈ వీడియోలో చెప్తానండి. అలాగే ఇవన్నీ కూడా మనం సాల్ట్ అలాంటివి పెట్టుకోవడానికి బావుంటాయి. చిన్న చిన్న జార్స్ లాగా ఉన్నాయి. పికిల్స్ పెట్టుకోవడానికి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడైతే. అలాగే పేపర్ టవల్స్ పెట్టుకోవడానికి హోల్డర్స్ ఉన్నాయి. ఫ్లవర్ వాజెస్ అయితే హ్యూజ్ మోడల్స్ ఉన్నాయండి. నేనైతే ఇలాంటిది తీసుకున్నాను. ఇందులో మనకి 2 డిజైన్స్ ఉన్నాయి. 2 డిఫరెంట్ కలర్స్‌లో 2 జార్స్ ఉంటాయండి. స్పూన్స్ కూడా ఇస్తారనమాట. నేనేం తీసుకున్నానంటే ఇక్కడ కనిపిస్తుంది కదా!
ఇది తీసుకున్నాననమాట. ఇది నాకైతే 300 చెప్పారండి. 270కి అలా వచ్చిందనుకోవచ్చు. అంతే, పెద్దగా తగ్గించలేదేమి. సో, 2 ఐటెమ్స్ తీసుకున్నాను కదా! 2 కలిపి ఒక్కొక్కటి 300, 300 చెప్పారు. 2 తీసుకుంటే 500కి ఇచ్చారనమాట. అలాగా నేనైతే చిన్న ఐటెమ్స్ తీసుకున్నాను. కానీ నచ్చాయండి. ఆ తర్వాత ఇక్కడ వుడెన్ షాప్ అయితే ఉంది. బట్ నేనేం చెప్తానంటే ఈ వుడెన్ షాప్‌లో స్టూల్స్, వుడెన్ ఫర్నిచర్ తీసుకోకుండా ఉండడమే మంచిదండి ఇలాంటి షాప్స్‌లో. ఎందుకు చెప్పానంటే నేను శిల్పారామంలో ఒక చిన్న స్టూల్ పర్చేస్ చేశాము. వాళ్ళు 1200 చెప్పారు గానీ మాకు 600కి ఇచ్చారనమాట. కానీ అది ఇంట్లో యూజ్ చేస్తూ ఉన్నప్పుడు దాంట్లో నుంచి చిన్న పౌడర్ అంతా బయట పడిపోయేదనమాట. అంటే పౌడర్ అంతా రాలుతూ ఉండేది. సో, దాంట్లో ఏవో చిన్న పురుగులు చేరి ఆ పౌడర్‌ని బయటకు పడేస్తూ ఉన్నాయన్నమాట. సో, మాకర్థమైందేంటంటే ఇలాంటివి బయట మంచి వుడ్ కాకుండా తీసుకొనొస్తే ఇంట్లో చెదలొచ్చే ఛాన్స్ ఉంటుందండి. మన ఇంట్లో ఉన్న మంచి ఫర్నిచర్ కూడా పాడయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ స్కోప్ ఉంటుందన్నమాట. మాకప్పుడు అర్థమైంది. దాన్ని ఇమ్మీడియేట్‌గా తీసి పైన గార్డెన్‌లో పెట్టేసాము. సో, అలాగా నేనందుకు ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తూ ఉన్నాననమాట. చిన్న చిన్న స్టూల్స్ అవన్నీ అస్సలు తీసుకోవద్దు. ఏవైనా చిన్న డెకోర్ పీసెస్ అలాంటివి తీసుకోవచ్చండి. ఇప్పుడైతే ఇలా ఎంటర్ కాగానే లోపల అన్నీ కూడా మనకి చుడీదార్స్ ఉన్నాయి. తర్వాత ఆహ్, చున్నీస్ సెపరేట్‌గా ఉన్నాయండి. డిజైన్స్ బావున్నాయి. నాంపల్లి ఎగ్జిబిషన్‌లో నేను చూసిన కలెక్షన్ కొంతవరకు ఇక్కడ కనిపించింది నాకు. అలాగే డ్రెసెస్ వచ్చేసి మనకి కలంకారీ డ్రెసెస్ ఉన్నాయి. కంప్లీట్‌గా కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయండి. డ్రెస్ మెటీరియల్స్‌లో ఇప్పుడు చూపిస్తూ ఉన్న దాంట్లో టాప్, బాటమ్, చున్నీ 3 వస్తాయన్నమాట. బావున్నాయి వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే. ఇవన్నీ కూడా బిలో 1000 రూపీసే చెప్తూ ఉన్నారండి. నాకైతే పెద్ద ప్రైజీగా ఏం చెప్పలేదు. బట్ బార్గెయిన్ చేసుకోవచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ శారీస్ కూడా బావున్నాయి. కాటన్ శారీస్ ఉన్నాయి. అన్ని రకాల శారీస్ అయితే ఉన్నాయండి. నేను వీటి గురించి పూర్తిగా తెలీదు నాకు. నేను చూడలేదన్నమాట. శారీస్ అయితే బావున్నాయి. అలాగే ఇక్కడ నైటీస్ ఉన్నాయి. ఇక్కడ నైటీస్ కలెక్షన్ అయితే చాలా బావుందండి. ఆ తర్వాత చిన్న పిల్లలకి నైట్ డ్రెసెస్, మామూలు డ్రెసెస్ ఉన్నాయి. మనకైతే చుడీదార్స్ కొన్ని మెటీరియల్స్ బావున్నాయని అనిపించిందండి. అలాగే హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి కొన్ని. ఇక్కత్ డిజైన్‌తో వచ్చిన హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ మొత్తం అన్ని బట్టల షాప్స్ ఎక్కువ కనపడుతూ ఉన్నాయండి. చిన్న పిల్లలకి నార్మల్ డ్రెసెస్ ఉన్నాయి. పార్టీ వేర్ కూడా ఉన్నాయన్నమాట. ఫెస్టివల్స్‌కి వేసుకునేలాగా కూడా ఉన్నాయి. మనకి షార్ట్ టాప్స్ కూడా ఉన్నాయండి కాటన్‌లో. ఫ్రాక్ టైప్ ఉన్నాయి. ఇలా వీళ్ళ దగ్గరైతే కలెక్షన్ బావుంది. ఈ షాప్‌లో కాటన్ డ్రెసెస్ బావున్నాయండి. మెయిన్ ఇలాగా కొన్ని ఫ్రాక్ టైప్ ఉన్నాయి. ఫ్రిల్స్ ఉన్నవున్నాయి. తర్వాత నార్మల్ చుడిదార్ టైప్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా 800 అలా చెప్తూ ఉన్నారు. బార్గెయిన్ చేసుకోవచ్చు. ఇలాగా కలెక్షన్ అయితే వీళ్ళు ఇంకా నేను వీడియో తీస్తూ ఉన్నానని చూపిస్తూ ఉన్నారండి. సో, మీరు కూడా చూస్తారని నేనైతే చూపిస్తూ ఉన్నాను. ఇలాగ ఫ్రాక్ మోడల్ కూడా ఉన్నాయి. సైజెస్ కూడా ఉన్నాయన్నమాట. అన్ని సైజెస్‌లో అవైలబుల్‌లో ఉన్నాయి. చిన్న పిల్లలకైతే వులెన్‌తో ఇలాగా ష్రగ్ టైపు ఉన్నాయి. చిన్న ఫ్రాక్స్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఈ షాప్‌లో కొంచెం యూనిక్‌గా ఉన్నాయి. ఇలాగా కలెక్షన్ అయితే బావుందండి. ఇంకా మనం ఓపికగా వెళ్లి చూసుకోవాలి. మెయిన్ ఏంటంటే ప్రగతి నగర్ చెరువు దగ్గరే కదా! బతుకమ్మ ఘాట్ దగ్గర కాబట్టి చాలా దోమలుంటాయన్నమాట. మీరు వెళ్ళాలి అని అనుకుంటే ఇది మామూలుగా టైమింగ్స్ వచ్చేసి 11:00కి అన్ని స్టోర్స్ ఓపెన్ అవుతాయంట. ఆహ్, హ్మ్, నాకు తెలిసి నైట్ 9:30-10 వరకు ఉంటదండి. బట్ మనమైతే ఉండలేము. అసలు ఈవినింగ్ 6 దాటిందంటే విపరీతమైన దోమలుంటాయి. సో, మీరు వెళ్ళాలి అని అనుకుంటే ఆఫ్టర్‌నూన్ 12కి అలా వెళ్ళినా సరిపోద్ది. ఈవినింగ్ మాత్రం వెళ్ళకండి. అంటే చీకటి పడ్డాక వెళ్తే మాత్రం మనం అసలు ఉండలేము. అన్ని దోమలుంటాయి. ఎవరైనా కొత్త ఈ ప్లేస్‌కి అని అనుకుంటే దూరం నుంచి వచ్చేట్టయితే గనక ఆఫ్టర్‌నూన్ అలా వెళ్ళండి. బెస్ట్ టైమ్ అన్నమాట. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మనకి మంత్ ఎండ్ వరకు ఉంటుందనైతే వాళ్ళనడిగినప్పుడు చెప్పారండి. మంత్ ఎండ్ వరకు ఉంటామండి అని చెప్పారు. సో, కరెక్ట్‌గా డేట్ అయితే నాకు తెలీదు కానీ ఎప్పటి వరకు ఉంటుందనేసి. బట్ నాకు తెలిసినంత వరకు జాన్వరి ఈ మంత్ ఎండ్ వరకు ఉండొచ్చండి. లేకపోతే మేబీ ఎక్స్‌టెండ్ కూడా చేయొచ్చు అని అనుకుంటూ ఉన్నాను. ఈ షాప్‌లో చుడీదార్స్ బావున్నాయండి. కొన్ని కలెక్షన్ అయితే చూపిస్తూ ఉన్నాను చూడండి. 1, 2 అలా చూపించాను. ఇవన్నీ కూడా నేను నాంపల్లి ఎగ్జిబిషన్‌లో చూసిన మోడల్సే కనపడుతూ ఉన్నాయండి.
ఇప్పుడు నెక్స్ట్ మంత్ అయితే జనవరిలో నాంపల్లి ఎగ్జిబిషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో చాలా మంది ఎక్సైటింగ్ గా ఉంటారు కదా ఎగ్జిబిషన్ కి వెళ్ళాలనేసి. ఇక్కడ మనకి ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. సోంపు, తర్వాత ఆమ్లా క్యాండీస్, ఇవన్నీ కూడా ఇక్కడైతే దొరుకుతూ ఉన్నాయి. వీటి కలెక్షన్ కూడా ఉందండి. బట్ ఇక్కడ పికిల్స్ ఉన్నాయి. పికిల్స్ అయితే తీసుకోవద్దని చెప్తాను నేను. వాళ్ళు ఎలా తయారు చేసుంటారో మనకైతే అస్సలు 0% ఐడియా కదా! అందుకనేసి తీసుకోవద్దని చెప్తాను. ఆ తర్వాత ఇక్కడ మనకి చూస్తున్నారు కదా! బ్లౌజెస్ కూడా స్టిచ్డ్ బ్లౌజెస్ ఉన్నాయన్నమాట. అవి 600 అలా చెప్తూ ఉన్నారండి. కాటన్‌లో కూడా ఉన్నాయి. కలంకారీ అలాగా ఉన్నవి ఉన్నాయి. డిజైనర్ వేర్ కూడా ఉన్నాయి. ఇలాగ ఎగ్జిబిషన్‌లో అయితే ఈవినింగ్ అయ్యేసరికి క్రౌడ్ కూడా ఫుల్ పెరిగిపోతుందండి. వీకెండ్ అయితే మరీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ డోర్ మ్యాట్స్ ఉన్నాయండి, చూస్తూ ఉన్నారు కదా! ఇవి ఈజీగా వాష్ చేసుకోవచ్చనమాట. అలాగే ఇక్కడ వుడెన్ ఐటెమ్స్ చాలా బాగున్నాయండి. చిన్ననాటి జ్ఞాపకాలనైతే గుర్తు చేస్తూ ఉంటాయి. ప్రతిసారి ఇవి చూసినప్పుడంతా నాకు భలేగా అనిపిస్తుంది నిజంగా. ఇక్కడ అలాగే సెంటెడ్ ధూప్ స్టిక్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ మధ్య కాలంలో ఇలాంటివి ఇష్టపడ్డము చాలా తక్కువైపోయింది కదా! వీళ్ళు పెడుతూ ఉంటారు గానీ, ఎక్కువ ఎవరు తీసుకోరు. అన్నీ ట్రెండింగ్‌లో ఉన్నవి అలాంటివి చూస్తూ ఉంటాం కానీ, బట్ వీటిలో మనకి ఆహ్, ఏదో మ్యాజిక్ ఉంటుందని అనిపిస్తుందండి. చూస్తే ఉంటే అలాగే చూడాలనిపిస్తుంది. చెక్క బొమ్మలు. అలాగే చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఆహ్, ఇలా కారు బొమ్మలు, విమానం బొమ్మలు ఇవి కూడా ఉన్నాయి. అంతేనండి ఇవాల్టి నా వీడియో. మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థాంక్ యూ.